సరే మన ఊరు వెళ్దామా? సంక్రాంతికి ఎంజాయ్ చేస్తామా? ఏదండి ఊరికి వెళ్ళలేదు కదండి పండక్కి, అట్లీస్ట్ షాపింగ్ అని వెళ్దామండి. బాపుకు ఒక పట్టు చీర, నాకు లంగావాణి, పాపకు ఒక గాగ్రా. ఏమండి ఊరు అన్నారు, షాపింగ్ అన్నారు, అట్లీస్ట్ ఒక రెస్టారెంట్ కి ఓ సినిమాకైనా తీసుకెళ్ళండి. ఏంటి స్పెషల్స్ సంక్రాంతికి? చికెనా, మటనా, మష్రూమా, పన్నీరా, ఏదైనా పర్లే, అద్దరిపోలే ఏం చేసినా. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్య. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, హై కొత్త బట్టలు తెచ్చానే తుమ్మెదా, హై కొత్త అల్లులతో కొత్త బట్టలతో తలే తలాలే ఏదండి ఊరికి వెళ్ళలేదు కదండి పండక్కి, అట్లీస్ట్ షాపింగ్ అని వెళ్దామండి. నిన్న మాకు కొనమంటే డబ్బులు లేవన్నా. అది నిన్నరా? నిన్న మాకు కొనమంటే ఆస్తులు అమ్ముకోవాలనుకున్నావు. అది నీకు, నాకు నా డబ్బులు నా ఇష్టం, హ్యాపీగా కొనుక్కుంటా. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. భగవంతుడా వీడిని చంపకుండా ఉండేలా సహనం ప్రసాదించు తండ్రి. ఏంటి మాడోషన్ వస్తుంది కిచెన్ లోనా? కాదు ఇక్కడ. చేతికి నోరొచ్చింది, కళ్ళకి రంగొచ్చింది, చావు కళ. మమ్మీ నన్ను ఫిలిప్ చేస్తున్నామా? ఏమో అమ్మా, ఫిలిప్స్ చేసినట్లు లేదు, నాకు తెలియదు. ఒకసారి నువ్వు అడిగి చూడు, నేను అడిగితే కోపం అవుతాడేమో. సరే అత్తమ్మ, అయితే నేను వెళ్ళి అడిగి చూస్తా. సరే సరే. అదేనా తెచ్చావా? నేను కొట్టింది సరిపోలేదా? ఇది విరిగిపోయిందండి. నన్నే కొట్టి నన్నే కొత్తాం అనుకుంటున్నావా? పంటలా ఎల్లు. చెల్లే కానివ్వండి, పండుగ వస్తుంది కదా, చెల్లిని బాగా ఫిలిప్ చేస్తున్నారా? ఇంకా లేదు, చెప్పాలని కూడా లేదు. ఎందుకండి అత్తమ్మకి మాకు షాపింగ్లు గట్ట ఏమొద్దు, కానీ చెల్లికి బాగా ఫిలిప్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆడపిల్ల తన భర్తను తన పుట్టింటి వాళ్ళు గౌరవించాలని అనుకుంటారు. అలాంటివి సంవత్సరంలో కొన్ని సందర్భాలు మాత్రమే వస్తాయి. అలాంటివి ఈ పండుగలు కూడా ఫిలిప్ చేయకపోతే ఎలాగండి? మరి నాకు చేయలేదంటే మరి నేను అల్లుండి కదా, నువ్వు కూతురు కదా, మరి ఆ రెస్పెక్ట్ అది మాకు కూడా కావాలి కదా. ఆ బాధ మీకు తెలుసు కదండి, ఎంత ఇక్కడ బాధపడుతున్నారో. మీరైతే మంచివాళ్ళు కాబట్టి నాకేం అనడం లేదు, మరి అదే బాధ వాళ్ళకి అలాగే మర్యాద చేయాలని కోరికలు ఉంటాయి కదా. ఇప్పుడు మనం చేయకపోతే చెల్లికాలు ఎంత బాధపడతారో మనకు తెలియదు కదా. చూద్దాంలే, టైం ఉంది కదా. ఇంకా చెప్పడం అయితే చెప్పాను, ఇంక మీ ఇష్టం అండి. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏమీ లేదు నాన్న. పర్లేదు చెప్పులే. ఏం చెప్పమంటావు? చెల్లికి బావకి పండగ చెప్పమంటే చెప్పనని ఇస్తున్నావు కదా. చూద్దాంలే, టైం ఉంది కదా. చూద్దాం ఏంటి నాన్న, దగ్గర అయిపోయింది కదా. నీకున్న కష్టాలు ఎలాగా ఉండే ఉన్నాయి, నా కష్టం కూడా చూడాలి కదా. నా కనపే బాధ నీకు ఎప్పుడు అర్థమవుతుందిరా. ప్రతి కూతురు కూడా ఈ పండగ కోసమే ఎదురు చూస్తారు. మనమలతో ఆడుకోవాలని మాకు సరదాగా ఉంటుంది, కన్నోరింటికి వెళ్ళాలని కూతుర్లకు సరదాగా ఉంటుంది. మనమలు వస్తారు, జాతరలకు వెళ్తాము, ఆటకి వెళ్తాము, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ వాళ్ళు సరదాగా అవుతారు. అయినా సరే కన్యాదానంకి కాలు కడుగుతారు, అప్పుడు లేని ఈగో. ఇప్పుడు ఎందుకు చిన్న చిన్న గొడవలకి ఈగోలు వస్తాయి? నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఏంటమ్మా ఎటో రెడీ అవుతుండే? నేను అన్నాను కదా, మేబీ అక్కడికి వెళ్తున్నారేమో. అవునా? అలాగైతే మంచిదే కదా. సరే చూద్దాం, ఎక్కడికి వెళ్తున్నారా? రా. నేను అక్కడికి? నువ్వే ప్రశాంతంగా ఉండని తీసుకొచ్చి
పండగలు వస్తున్నాయి, పిలుపులు చేయి, అల్లుని తీసుకుని చెప్పాగా. నువ్వు కూడా రా నాతోటి. సరే పద. ఫోన్ చేసి వెళ్తే బెటర్ ఏమో. ఎందుకమ్మా మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? సరేదా? నేను అదే చెప్పాను, అందుకనే ముందే చెప్పా ఫోన్ చేసి వద్దామమ్మా, వాళ్ళు ఉన్నారా లేదా తెలుస్తుంది అనేసి. ఆగు 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 ఆగు, ఎందుకు గాబరైపోతున్నావు? పిచ్చి అయిపోతున్నావు ఏమి? మనం పండగ చెప్పడం మన ధర్మం. వచ్చామా లేరు, ఫోన్ చేసి ఒకసారి చూడరా. ఫోన్ చేసి ఎత్తపోతే అన్నీ నువ్వు నేటిగా ఆలోచిస్తావు. ఇంటి దగ్గర అలాగే అన్నావు, ఇప్పుడు కూడా అన్నా. నేటిగా ఆలోచించుకో, మంచిగా ఆలోచించి ఫోన్ చేయి. ఫోన్ లేపట్లేదు వీడు. హలో బావగారు, అదే ఇంటికి వచ్చాము పండగకి పిలిపించడానికి. అమ్మ నేను ఇంటికి వచ్చావా బావా? చా, ముందే కాల్ చేయాల్సిందే. నువ్వు అస్సలు అనుకోలేదు బావా, లేకపోతే ఇంట్లోనే ఉండేవాడిని. చాలా థ్యాంక్ యూ బావా, ఇంటి వరకు వచ్చి పిలుపు చేసినందుకు. నిన్నటి నుంచి మీ చెల్లి చాలా బాధపడుతుంది బావా, పిలుస్తాను లేదని. మా నాయన చిన్న గొడవ వల్ల ఇగోలు హట్ అయిపోయి పిల్లవరేమో బాధపడుతూనే ఉంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి వచ్చావు బావా. నువ్వు చాలా గ్రేట్ బావా, సూపర్ బావా. థ్యాంక్స్ బావా వచ్చినందుకు. ఈ విషయం మీకు చెల్లి చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది బావా. లేదు ఇగో అమ్మకి ఇస్తున్నాం మాట్లాడు.